మిత్రమా, ఇది గుర్తుంచుకో. ఎప్పుడు కూడా ఎవ్వరికి కూడా నువ్వు చేయాలి అని అనుకుంటున్న వాటి గురించి కానీ ఇలాంటి వాటి గురించి కానీ ఎవ్వరితోనూ చెప్పకు మిత్రమా. అస్సలు నీ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఎవ్వరితోనూ చెప్పకు. ఇలాంటివి ఎవ్వరితోనూ నువ్వు అస్సలు చెప్పకు మిత్రమా. ఈరోజు ఈ వీడియోలో నువ్వు నీ గురించి ఇతరులకి చెప్పకూడని మాటలేంటో తెలుసుకుందాం. ఈరోజు మనం ఇలాంటి ఫ్యాక్ట్స్ ని తెలుసుకుందాం. వీటిల్లో మొదటిది, నువ్వున్న నీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ గురించి ఎవ్వరితోనూ షేర్ చేసుకోకు. నీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ గురించి ఎవ్వరితోనూ చెప్పకు మిత్రమా. ఇలా చెప్పడం వల్ల ఏమవుతుంది అని అంటే, ఎదుటివారు ఒకవేళ నీకన్నా గుడ్ సిచ్యువేషన్ లో ఉంటే నిన్ను తక్కువ చేసి చూస్తారు. నిన్ను తక్కువ చేసి చూడడం మొదలు పెడతారు. నా దగ్గర ఉంది, నీ దగ్గర లేదు అన్న భేదాన్ని చూపడం మొదలు పెడతారు. అప్పుడు నువ్వు ఉన్న సిచ్యువేషన్ అనేది నిన్నింకా ఇంకా ఇంకా బాధని, దుఃఖాన్ని కలుగజేస్తుంది మిత్రమా. కనుక నీ గురించి, నువ్వున్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్ గురించి ఎవ్వరితోనూ షేర్ చేయకు మిత్రమా. రెండోది, నీ గోల్స్ గురించి, నీ డ్రీమ్స్ గురించి, నీ కలల గురించి, నీ లక్ష్యాల గురించి ఎవ్వరితోనూ చెప్పకు. ఇవి సీక్రెట్ గానే ఉంచుకో మిత్రమా. ఎందుకంటే నీ లక్ష్యాల గురించి, నీ కలల గురించి నువ్వు ఇతరులకి చెప్తే వారు నీ వెటకారం చేయడం, ఎక్కిరించడం అనేది మొదలు పెడతారు. నీ కళ అదా? నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? దాన్ని సాధించాలంటే ఎలా ఉండాలో తెలుసా? నీలాంటి వాళ్ళకి అది సాధ్యం కాదు. నీలాంటి వాళ్ళకి అది అసాధ్యం. అది సాధించాలి అని అంటే ఎన్నో కావాలి. ఇలా ఏదో ఒకటి అంటూ మిమ్మల్ని డిమోటివేట్ అనేది చేస్తారు. వాటి వల్ల మీరు మీ కలల్ని, మీ లక్ష్యాన్ని చేరుకోలేరు. అంతేకాదు, మీ లక్ష్యాలని, మీ కలల్ని కూడా చంపేసుకుంటారు. కనుక మీ కలల గురించి, మీ డ్రీమ్స్ గురించి, మీ లక్ష్యాల గురించి ఎవ్వరితోనూ షేర్ చేసుకోకండి. దాంట్లో మూడోది ఏమిటి అంటే, నీ సక్సెస్ గురించి. అవును మిత్రమా, నీ సక్సెస్ గురించి నువ్వు ఎవ్వరితోనూ షేర్ చేసుకోకు మిత్రమా. దీనివల్ల కలిగే నష్టం ఏమిటి? నేను నా సక్సెస్ గురించి అందరితో షేర్ చేసుకుంటే తప్పేమిటి అని అనుకుంటూ ఉంటారు చాలా మంది. ఇలా షేర్ చేసుకోవడమే తప్పు. ఎందుకంటే నీ సక్సెస్ గురించి నువ్వు అందరికీ మంచిగానే చెప్తావు. కానీ ఆ వినే వాళ్ళకి, ఆ ఎదుటి వారికి నువ్వేదో గర్వంగా నేను సాధించాను, మీరు సాధించలేరు, నేనే సాధించాను అని అనుకుంటున్నట్లు, నువ్వు చెప్తున్నట్లు, ఏదో అహంకారంతో నువ్వు చెప్తున్నట్లు వాళ్ళకి అనిపిస్తుంది. అది ఆటోమేటిక్ గా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అనేవి, నీతో మాట్లాడే విధానం అనేది మారిపోతూ ఉంటుంది. వీటిలో చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి మిత్రమా. నీ గురించి తప్పుగా అనుకోవడం అనేది మొదలవుతుంది. అందుకనే నువ్వు నీ సక్సెస్ గురించి ఎవ్వరితోనూ షేర్ చేసుకోకు. వీళ్ళెలా అనుకోవడం వల్ల, వీళ్ళిలా నీతో ప్రవర్తించడం వల్ల ఏమవుతుంది దీనివల్ల అని అంటే, నీలో ఆలోచన అనేది పెరిగిపోతుంది. ఆ ఆలోచన వల్ల నీలో స్ట్రెస్ అనేది వస్తుంది. దీనివల్ల నువ్వు ఎంతో ఇబ్బందులకి గురవుతావు మిత్రమా. కనుక నీ సక్సెస్ గురించి ఎవ్వరితోనూ చెప్పకు. నాలుగోది, నీ ఫ్యామిలీ ఉన్న సిచ్యువేషన్ గురించి, నీ ఫ్యామిలీ యొక్క సిచ్యువేషన్ గురించి. అవును మిత్రమా, నీ ఫ్యామిలీ ఉన్న సిచ్యువేషన్ గురించి నువ్వు ఎవ్వరితోనూ షేర్ చేసుకోకు. ఎందుకంటే ఇలా నువ్వు నీ ఫ్యామిలీ సిచ్యువేషన్ గురించి ఎవరితో అయినా షేర్ చేస్తే వారి మైండ్లో ఈ ఆలోచన అనేది వస్తుంది, ఈ బ్యాడ్ ఒపీనియన్ అనేది వస్తుంది. ఏమిటి అని అంటే, ఫ్యామిలీ కోసం వీడు ఏమైనా చేస్తాడు, అయితే వీడితో మనం పనులు చేపించుకుందాం, మన పనులు కంప్లీట్ చేపిద్దాం వీడితో, మనం వీడిని యూజ్ చేసుకుందాం, మన పని కంప్లీట్ చేపిద్దాం వీడితో అని ఇలా ఏవేవో మాటలు వారిలో వారే అనుకుంటూ నిన్ను, నీ జీవితాన్ని యూజ్ చేసుకుందామని అనుకుంటారు మిత్రమా. కనుక నీ ఫ్యామిలీ ఉన్న సిచ్యువేషన్ గురించి నువ్వు ఎవ్వరితోనూ షేర్ చేసుకోకు మిత్రమా. ఐదోది, నువ్వు చేయాలి అనుకుంటున్న పని గురించి ఎవ్వరితోనూ షేర్ చేసుకోకు. నువ్వు ప్రెసెంట్ చెయ్యాలి అని అనుకుంటున్న పనైనా, లేకపోతే నువ్వు చేస్తున్న పని గురించి అయినా ఎవ్వరితోనూ షేర్ చేసుకోకు మిత్రమా. ఎందుకంటే నువ్వు చేస్తున్న పని గురించి ఎవరితో అయినా చెప్తే నిన్ను ఎగతాళి చేయడం అనేది మొదలు పెడతారు. నువ్వు ఆ పని చెయ్యాలి అని అనుకుంటున్నావా, నువ్వు అది సాధించలేవు, నువ్వు అది చెయ్యలేవు, నీకు దాంట్లో ఫెయిల్యూర్స్ అనేవి వస్తాయి, అసలు ఆ పని విఫలమవుతుంది, నువ్వు ఫెయిల్ అవుతావు ఆ పనిలో అని ఇలా ఎన్నెన్నో మాటలు అంటూ ఉంటారు. నువ్వు ఆ పని చేస్తే నీ జీవితం అర్థం లేకుండా పోతుంది, నువ్వు ఆ పని చెయ్యకు మిత్రమా అని అంటూ ఉంటారు చాలా మంది. ఒకవేళ ఆ పని నువ్వు చేస్తున్న పని అయితే నువ్వు అది కంప్లీట్ చేయలేవు. ఎప్పుడైనా ఆలోచించావా, అసలు నేను ఎంత చేయగలను, ఏ పని చేయగలను? నీకు సెట్ అయ్యే పని ఏదైనా చేసుకో. అంతేకాని ఇలాంటి పెద్దవి ఇలాంటి ఏవేవో ఆలోచించుకొని ఆశపడుతూ ఏవేవో పనులు చెయ్యకు. నీకు అది సక్సెస్ ని ఇవ్వదు.
నువ్వు ఇలాంటి పనులు చేస్తే నువ్వు సక్సెస్ అవ్వలేవు, అసలు నీ స్థాయి ఎప్పుడైనా నువ్వు చూసుకున్నావా, అరే నువ్వు చేయలేవంటుంటే వినవేంటి, ఆ పనిని వదిలేసయ్యి, నీ జీవితం నాశనం అవుతుంది నువ్వు ఆ పని చేస్తే, అది నువ్వు చేస్తే నీ జీవితమే నాశనం అయిపోతుంది అని చాలా మంది ఇలానే అంటూ ఉంటారు. కనుక నువ్వు చెయ్యాలి అనుకుంటున్న పని గురించి అయినా లేకపోతే నువ్వు చేస్తున్న పని గురించి కానీ ఎవ్వరితోనూ షేర్ చేసుకోకు, ఎవ్వరికి చెప్పకు. దీంట్లో ఆరోది, నీ రిలేషన్స్ గురించి నువ్వు ఎవ్వరితోనూ షేర్ చేసుకో మిత్రమా, అస్సలు ఎవ్వరితోనూ చెప్పకు. ఎందుకంటే నీ రిలేషన్స్ గురించి నువ్వు ఎవరితో అయినా షేర్ చేసుకుంటే, ఎవరితో అయినా చెప్తే ఇక వాళ్ళు నీ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఏమిటో తెలుసా, మనీ కానీ లేకపోతే నీ చేత పనులు చేపించడం కానీ లేకపోతే ఇంకేదైనా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. వారు నీ పట్ల స్వార్థంతో బిహేవ్ చేస్తూ ఉంటారు. నువ్వు ఈ పని నేను చెప్పినట్లు చెయ్యి, లేకపోతే నీ గురించి నీ రిలేషన్ గురించి నేను ఎవరెవరితో అయినా చెప్తాను, లేకపోతే నీ రిలేషన్ గురించి నీ గురించి నేను అందరితో చెప్తాను అని ఇలా బెదిరింపులకి గురి చేస్తూ ఉంటారు. నిన్ను బెదిరించి వారి పనులని వారు చేసుకుంటూ ఉంటారు మిత్రమా. కనుక నీ రిలేషన్షిప్ గురించి కానీ నీ రిలేషన్స్ గురించి కానీ ఎవ్వరితోనూ షేర్ చెయ్యకు మిత్రమా. దీంట్లో 7వది, నీ ప్లానింగ్ గురించి నువ్వు ఎవ్వరితోనూ చెప్పకు మిత్రమా. ఏమి చెయ్యాలి అనుకుంటున్నావో ఎవరితోనూ చెప్పకు. నీ నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అనుకున్నది ఎవ్వరితోనూ చెప్పకు మిత్రమా. ఇది సీక్రెట్ గానే ఉంచు. నువ్వేం చెయ్యాలి అని అనుకుంటున్నావో నీ ప్లానింగ్ గురించి కానీ ఎవ్వరితోనూ షేర్ చేసుకోకు. నీ ప్లానింగ్ గురించి కానీ నువ్వెవరితో అయినా షేర్ చేసావే అనుకో, నువ్వు అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయలేవు. అసలు ప్లానే వేస్ట్. నీకు ప్లానింగ్ అనేది గైడెన్స్ అనేది నేను ఇస్తాను, ఇలా చెయ్యి, నీ ప్లానింగ్ ఏంటి అసలు అంత చెత్తగా ఉంది, ఇలా ఏవేవో అంటూ ఉంటారు. కనుక నువ్వు ఎవ్వరితోనూ 7 సీక్రెట్స్ ని షేర్ చెయ్యకు మిత్రమా. ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకున్న 7 సీక్రెట్స్, ఎవరికి షేర్ చేయకూడదు అని అనుకున్న 7 సీక్రెట్స్. వాటిలో మొదటిది, నీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ గురించి ఎవ్వరితోనూ షేర్ చేయకు. రెండోది, నీ గోల్స్ గురించి, నీ డ్రీమ్స్ గురించి, నీ లక్ష్యాల గురించి, నీ కలల గురించి ఎవ్వరితోనూ షేర్ చేయకు. మూడోది, నీ సక్సెస్ గురించి ఎవ్వరితోనూ చెప్పకు మిత్రమా. నాలుగోది, నీ ఫ్యామిలీ గురించి ఎవ్వరితోనూ చెప్పకు. నీ ఫ్యామిలీ సిచ్యువేషన్ గురించి ఎవ్వరితోనూ చెప్పకు. ఫిఫ్త్ది, నీ పని గురించి, అంటే నువ్వు చేయాలి అని అనుకుంటున్న దాని గురించి ఎవ్వరితోనూ చెప్పకు. నువ్వు చేస్తున్న పని గురించి కానీ నువ్వు చేయాలి అనుకుంటున్న పని గురించి కానీ ఎవ్వరితోనూ చెప్పకు. ఆరోది, నీ రిలేషన్ గురించి, నీ రిలేషన్షిప్ గురించి ఎవ్వరితోనూ అస్సలు షేర్ చేసుకోకు మిత్రమా. దీంట్లో 7వది, నీ ప్లానింగ్. నువ్వేదైతే జీవితంలో చేయాలి అని అనుకుంటున్నావో నీ ప్లానింగ్ అనేది ఎవ్వరితోనూ షేర్ చేసుకోకు. ఒంటరిగానే ఈ ప్రయాణంలో, ఈ జీవితం అనే ఈ ప్రయాణంలో నువ్వు ఒంటరిగానే ముందుకు వెళ్ళు మిత్రమా. ఎవరితో అయినా చెప్తే బాగుంటుంది, వాళ్ళు నాకు సలహాలు ఏమైనా ఇస్తారేమో అని ఆశపడకు మిత్రమా. నువ్వు సక్సెస్ అవ్వడం కోసం ఎవ్వరు కూడా నీకు హెల్ప్ చేయరు మిత్రమా. వెటకారమే చేస్తారు, నిన్ను ఎగతాళి మాత్రమే చేస్తారు. ఈ సక్సెస్ అనే ప్రయాణంలో, ఈ జీవితం అనే ప్రయాణంలో నువ్వు ఒంటరిగానే ప్రయాణించాలి. ఇది గుర్తుంచుకో మిత్రమా. నీ జీవితాన్ని నువ్వు సక్సెస్ఫుల్ గా జీవించాలి. నీ జీవితంలో నువ్వు సక్సెస్ఫుల్ గా సక్సెస్ అవ్వాలి అని అంటే ఈ 7 సీక్రెట్స్ ని ఎవ్వరితోనూ షేర్ చెయ్యకు మిత్రమా. నీ లైఫ్ లో నీ నెక్స్ట్ స్టెప్ ఏంటో, నీ ఫ్యూచర్ లో ఎలా ఉండాలి అనుకుంటున్నది ఎవ్వరితోనూ అస్సలు షేర్ చెయ్యకు మిత్రమా. ఇలా షేర్ చేసి నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోకు మిత్రమా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ అండ్ కోట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.